మొత్తంగా బీజేపీ రణబేరి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రేఖేష్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే వరకు కూడా మేము పోరాటాలు చేస్తాం. నాతో సహచరుడు ఎవరైతే తెలంగాణ అసెంబ్లీలో నాతో సహచరుడు అనుముల రేవంత్ రెడ్డితో నేను పోటీ పడతాను, ఏ నాయకులు వచ్చినా నేను మాట్లాడాలేనని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆ సోషల్ మీడియా హాట్ కామెంట్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇటు కాంగ్రెస్ నేతలు కూడా నేను మీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న చందంగా తయారైంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆ ఎమ్మెల్యే బయటికి రాకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ఉధృత వాతావరణ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి గొడవలు చోటు చేసుకుండా పోలీసులు అయితే అందరినీ ఎక్కడికక్కడ నేతలను వారందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. కాంగ్రెస్ నేతల ఇంటి వద్ద కూడా ఇప్పటికే కొంతమంది అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా చూడొచ్చు ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే పూర్తిగా ఇక్కడ దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే నాపై కామెంట్ చేశారు, మా ఇంటికి వస్తారో ఎవరైతే ఉన్నారో వారు మా ఇంటికి ఎలా వస్తారో చూద్దాం, మేము కూడా సిద్ధం ఈ రోజు 8 గంటలకు అని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ రాకేష్ రెడ్డి కూడా ఇక్కడ కార్యకర్తలతో పాటు ఇక్కడ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే నెలకు. అందులో భాగంగానే పోలీసులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఈ రోజు ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయన బయటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన అంశాన్ని, అక్కడ ఉన్న కరువు పరిస్థితులను జిల్లాలో అధికారులతో సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అందరికీ సంబంధించి నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికైతే ఒక శాసనసభ్యుడు దీనికి అందరికి సంబంధించి ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాల్సింది. ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మీ ఇంటికి ముట్టడిస్తామన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా అయితే పోలీసులు ఇటు రాకేష్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా పూర్తిగా బందోబస్తును అయితే నిర్వహించారు. ఎవరు బయటి వారు రాకుండా కూడా పూర్తిగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో రేపటి వరకు కూడా ఏదైతే BNS 163 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ రాకేష్ రెడ్డి ఇంటి వద్ద కూడా భారీగా గుమ్మగూడిన పరిస్థితి నెలకొంది. కార్యకర్తలు దాంతో పాటు పోలీసులు కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయితే ఉన్నారు. దీనికి అందరికి సంబంధించి మనం వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తానికి సంబంధించి ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే మాట్లాడుతున్న క్రమంలో వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి లైవ్ లో వారిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్ని పార్టీలు ఒకటి, ముఖ్యంగా ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేది నిరుద్యోగ బిడ్డలు. వాళ్ళకేం లేదు, బంగారం లేదు, భూములు లేవు, రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ కుటుంబం లాగా ఏం లేవు. దయచేసి 12 సంవత్సరాల నుంచి ఆ బిడ్డలు నిరుద్యోగం చస్తున్నారు. ఎవరి గురించి వచ్చారు? ఢిల్లీలో యాదయ్య దేని గురించి పెట్టుకున్నాడు? ఎవరి గురించి? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి గురించా? కేసీఆర్ మన్మడి గురించా? కేసీఆర్ కొడుకు గురించా? ఎవరి గురించి వచ్చారు వీళ్ళు? కాబట్టి అదే అడుగుతున్నాం. ఎవరు? 20 లక్షల మంది బిడ్డలు హాస్టల్లో సర్టిఫికెట్ లేవు, పై ఉద్యోగాలు లేవు, ఎక్కడికైనా పై చదువులకు సర్టిఫికెట్ లేవు, ఒక్క కాలేజోడు కోర్టు చెప్పినట్టు లేదు. ఈ రోజుకు 3,000 కోట్ల భూమి అమ్ముతున్నారు. ఎందుకు కట్టరు ఫీజులు? ఎందుకు కట్టరు? మీకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్కి పైసలు ఇస్తారా? మరి పేద బిడ్డలు ఎక్కడికి వెళ్తే వాళ్ళ కమిషన్లు? గల్ఫ్ కార్మికులు ఏమని పెట్టిర్రు? మా ప్రాంతం అంతా రోజుకు 10 శవాలు వస్తున్నాయి. ఎవరు అడగాల? చచ్చిపోయిన 120 మందికి ఇంతవరకు డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళ శవాలు లంచాలు ఎక్కడికి వెళ్ళిస్తారు? మా ప్రాంతము భ్రష్టు పట్టింది. అభివృద్ధి తర్వాత మాట్లాడతాను. కానీ ప్రధాన సమస్యలు ఈ రాష్ట్రం దేని గురించి తెచ్చుకున్నాం? ఏ స్కీమ్ల గురించి తెచ్చుకున్నాం? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేసుకుందాం కదా. మీరు 2.5 ఏళ్ళు పూర్తయింది ఎమ్మెల్యేగా ఎన్నిక. మీ ఆర్మూర్ నియోజకవర్గానికి నిధుల కోసం ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసారు? ఇప్పటికీ మొత్తం నిన్న కూడా బట్టి విక్రమార్క చెప్పాను. నిన్న కూడా 150 సార్లు ఉప ముఖ్యమంత్రిని కలిసిన. సీతక్క గారిని 53 సార్లు కలిశాను. కావాలంటే తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడాను. ఒక్క నిధులు లేదు. ఇది ప్రాంతానికే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్త సమస్యలు మాట్లాడుతున్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాను అడుగంటించారు. ఎన్ని రకాలుగా రూపాయి లేదు. కూలిపోయిన నిజాం సాగర్, కాలిపోయిన నిజామాబాద్ జిల్లా. వాడు ఆదుకునేటోళ్ళు లేడు, చెప్పేటోళ్ళు లేడు. వ్యక్తిగత విమర్శలు నేను ప్రశ్నిస్తున్నాను. చాలా ఉన్నాయి, మేము వేదికల ద్వారా ప్రశ్నించారు. కానీ ఏం చేశారు నిరుద్యోగులు? ఎందుకు తాగాల? మీరు కన్నారా కాంగ్రెస్ వాళ్ళు? రేవంత్ రెడ్డి మనం పెంచిండా? లేకపోతే చేసుకొని బతారు. మా లెక్క మేము దుబాయ్ బతికినట్టు బిడ్డను బతికించారు. కానీ ఎందుకు తాగమంటున్నావు? ఇదే ప్రశ్న. రెండోది, 20 లక్షల మంది పేద విద్యార్థులు చాలా కష్టాలు పడుతున్నారు. మీకు కొన్ని తెలిసొచ్చు తెలియకపోవచ్చు. రోజు 100 మంది ఫోన్లు చేస్తారు. అన్న సర్టిఫికెట్లు ఇస్తలేరు, అన్న పై చదువులకు పోవాలన్నా, పై ఉద్యోగాలకు పోవాలన్నా సర్టిఫికెట్లు ఇస్తలేరు. తల్లిదండ్రులు అమ్మితే రక్తం తప్ప ఏం లేదు. రేవంత్ రెడ్డి ఏమో నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు. నాకు సైకో, నాకు ఆనందం అనిపిస్తున్నది, అందరూ ఏడుస్తా అంటే ఇదేం ప్రశ్నలు? ప్రజాస్వామ్యంలో ఏ ప్రజలకు మాటలు చెప్పినావు? ఛాయ్ తాగితే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు
4 లక్షల మందిని మోసం చేస్తున్నారు. ఒక్క కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు కొద్దిగా 10,000 రూపాయలు కమిషన్ అని మిగులుతుంది, వాళ్ళకు ప్రభుత్వానికి మిగులుతుంది. అందరూ దొంగలు పంచుక తింటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం దయచేసి ఇది దొరలకో రేవంత్ రెడ్డి సోదరులకో కాంగ్రెస్ మంత్రుల గురించి రాలేదు. తెలంగాణ 4 కోట్ల ప్రజలకు వచ్చింది. ఈ తెలంగాణ ఆదాయం 4 కోట్ల ప్రజలకు చెందాలా. ఇది ఒకటే సమస్య కాదు, మేము ఇంకా చాలా ఉన్నాయి. అత్తల గురించి మాట్లాడతాం, కోడళ్ళ గురించి మాట్లాడతాం, వచ్చే నెల 4,000 గురించి మాట్లాడతాం. కానీ ముఖ్యంగా ప్రధాన సమస్యలు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు కుంటుపడ్డది. ఆ తల్లిదండ్రులు కిడ్నీలు అమ్ముకుంటున్నారు, రక్తాలు అమ్ముకుంటున్నారు. కాబట్టి నేను అన్న ఉద్దేశం అదే తప్ప ఇప్పటి నుంచి ఇదే కాదు, ప్రతి ప్రధాన సమస్య మీద 420 వాగ్దానాలు ఇచ్చారు మీరు. ఆ బెల్ట్ అడుగుతాం, 62 వాగ్దానాలు ఇచ్చారు, అడుగుతాం, 6 గ్యారెంటీలు అడుగుతాం. కానీ ప్రధాన సమస్య పిల్లలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేద పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్, ఎట్లా భూములు అమ్ముతున్నావా, భూములు డైవర్షన్ చేయి. 14,000 45,000 ఎక్సైజ్ ఆదాయం అయింది, అందుకే దియ్యు 10,000 కోట్లు, 2,800 కోట్లు కోలి నాన్ రిఫండబుల్ డిపాజిట్ వచ్చింది. మన సంవత్సరం ఎక్సైజ్ ఆదాయం పెడితే, ఎక్సైజ్ యాక్షన్ పెడితే 2,860 కోట్లు వచ్చింది నాన్ రిఫండబుల్ డిపాజిట్. అదనివ్వండి పిల్లలకు. ప్రధానంగా చూస్తుంటే ఇప్పుడు ఎన్నికల్లో మీరు గతంలో పోటీ చేసినప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి హామీలు నెరవేర్చారనే కారణంతో నేను రమ్మన్నది ఏంటంటే ఆ చర్చకే రమ్మన్నాను. ఈ రోజు మిమ్మల్ని రమ్మడానికి నేను చెప్తున్నది, నేనేమి ఇచ్చాను, ఏం చేశాను, మీరేమిచ్చిండ్రు, ఏం చేశారు. అవసరమైతే కాగితాలు రాసుకుందాం, బ్యాలెన్స్ రాసుకుందాం. మీరేమిచ్చిండ్రు, ఏం రాయలేదు, ఏం చేయలేదు. నేను ఏమిచ్చినా ఏం చేయలేదు. ఇప్పుడు నా స్థాయి నాయకులు, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఒక సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ నాయకుడు అండి. భూపతి రెడ్డి సీనియర్ నాయకుడు ఉన్నాడు. ఇంకా నామినేటెడ్ పోస్టులతో నేను చర్చలు చేయను, మంత్రులు రమ్మంటున్నాను. ఇప్పుడు నేను శాసనసభ్యుడు, వాళ్ళ కూర్చొని మాట్లాడదాం, మీడియా ముందు మాట్లాడదాం, చర్చలు చేద్దాం. నేనేం మాట్లాడాను, ఏం చేశాను, ఈరోజు మీ ద్వారా చెప్తున్నాను. బరాబరి చెప్పాను. ఇంతకుముందు 10 ఇంటర్వ్యూలలో చెప్పాను, 100 ఇంటర్వ్యూలలో చెప్పాను, ముఖ్యమంత్రి గారికి చెప్పాను. నేను ఎన్నికలలో వాగ్దానం చేసి మారంపల్లి గ్రామంలో చెప్పాను, ఎన్నికల సంగ్రామంలో చెప్పాను. అప్పుడు మా మేనిఫెస్టో కాదు, ఇంకొక మేనిఫెస్టో అధికారంలోకి వచ్చింది. ఆ రోజు కూడా చెప్పాను, ప్రభుత్వం ఒకవేళ ఇల్లు కట్టియకపోతే ఊరుకు 10 ఇల్లు సొంతం కట్టిస్తాను. ప్రభుత్వం కట్టియకపోతే తెలంగాణ అసెంబ్లీలో మొదటి స్పీచ్లో అడిగాను, దయచేసి ప్రజలు కోరుకుంటారు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, సామాన్యులు కోరుకునే సమస్య తీర్చండి. 2 సార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అది ఏదైతే ఇందిరమ్మ స్కీమ్ ఎక్కడ వచ్చింది, మేం లేంది. రేవంత్ రెడ్డి గారు ఆయన ఢిల్లీకి పోతే ఎవ్వడు నమ్ముతలేడు, మమ్మల్ని దొంగ అనుకుంటున్నాడు. ఆయన అంటే మేము ప్రత్యక్షంగా నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన అయితే అయిండొచ్చు దొంగ, కానీ దయచేసి తెలంగాణ ప్రజలు దొంగలు కారు. తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇప్పించింది మేము. ఇవి వాళ్ళ నిధులు కావు, మహానిధులు. మేము కట్టిస్తున్నాం ఇల్లు. ఈ రోజు 4 లక్షలుగా 20 లక్షలు కడతామని కాదు, మొత్తం కలిసింది 2,50,000. దాంట్లో మా వాటా ఉంది. వాటా ఇప్పించింది మేము. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇప్పించింది నేను. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఎవరిస్తున్నారు? ప్రధానంగా వాళ్ళు అడిగేది రూపాయికి వైద్యము, సొంత ఖర్చుతో ఇల్లు కట్టిస్తాను. వాళ్ళు అదే చెప్తున్నాను. నేను ఆ రోజు అన్నది ప్రభుత్వం కట్టియకపోతే నేను కట్టిస్తానన్నాను. ప్రభుత్వంతో 3,000 ఇల్లు కట్టించాను నేను. ఈ రోజు నేను ₹1 కన్సల్టెంట్ వైద్యం అని చెప్పాను, దాని మీద నిలబడి ఉన్నాను. ఈ రోజు నా చేతులు కోట్ల కొద్ది ఎల్ఓసీ ఇస్తున్నాను. అది కన్సల్టేషన్ మాత్రమే, ఇది సర్జరీలతో సాల్వ్ చేస్తుంది ఫ్రీగా. అదే చెప్తున్నాను కదా, సుమారు కోట్ల రూపాయలు అంటున్నాను. కావాలంటే వచ్చి రిపోర్ట్ పంపిస్తాం, ఎల్ఓసీలు మొత్తం పంపిస్తాం. ఈ రోజు నా పవర్ ఇచ్చింది ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చారు, నాకు ఆయుష్ పోశారు. ఈ కలం సంతకం పెడితే కోట్ల రూపాయలు పేదలకు వస్తాయి. హిమ్స్లో కావచ్చు, బస్వతారకంలో కావచ్చు. ఇంకా కన్సల్టేషన్ ఏమవుతుంది? సో ఈ వివాదం ఎట్లా ముగింపు? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, కాన్స్టిట్యూన్సీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు పోలీసులు తోయట్లేదు, మనం మంచిగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నది, ఎవరు? మేము అడుగుతున్నది ఏంది? అవును, రేపు తెల్లారి అడుగుతాను, చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఒకవేళ చెప్తున్నాను ఈ రోజు ఇంకొకటి, మీరు ఏదైతే తులం ఇస్తామన్నారో ఇవ్వండి, లేకపోతే ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ నాయకుల ఒక్క మెడలు కూడా ఒక్క గొలుసు ఉండకూడదు. తెలంగాణ ప్రజలకు ఈ రోజు చెప్తున్నా, ఒకవేళ తులం బంగారం ఇవ్వకపోతే ఎక్కడ కాంగ్రెస్ నాయకులు కనబడతల మెడల చైన్లు కూడా తీసుకోండి, ఏమి తప్పు లేదు. లేకపోతే ప్రభుత్వం నుంచి ఇవ్వండి, లేదు ప్రభుత్వం నుంచి ఇవ్వండి. మీ డిమాండ్స్ ఏంటి? ఉద్యోగాలు, ఫీజు రింబర్స్మెంట్, 2 లక్షల ఉద్యోగాలు, ఫీజు రింబర్స్మెంట్. చెప్పండి, ఈ రోజు జరిగిన కాంగ్రెస్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ ఇందూరులో ఉన్నాడు, రమ్మని చెప్పండి, చర్చ చేద్దాం. అంతేగాని వాళ్ళు ఒకటి కావాలని న్యూసెన్స్ క్రియేట్ చేయాలి. బీజేపీ తీసుకున్న ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో పెద్ద ఇష్యూ, ఇవాళ దాని మీద మేము బ్యాక్ స్టెప్ అయిపోతున్నాం. ప్రజల్లో 20 లక్షల మంది, 20 లక్షల కుటుంబాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ తెలిసి వాళ్ళు ఇవాళ డిఫెన్స్ లో పడ్డారు. కాబట్టి ఇవాళ వాళ్ళ యొక్క
అనైతికమైన దాడి చేస్తున్నారు. నేను చెప్తున్నా మహేష్ కుమార్ గౌడ్కు, ఇలా యావత్తు కాంగ్రెస్ నాయకుల ఇల్లు దోష పరిస్థితి ప్రజల దగ్గర మీరు తెచ్చుకుంటారని చెప్తున్నాను. అదనంగా చూసుకోవచ్చు, ఏదైతే కాంగ్రెస్ నేతలు అనవసరంగా రెచ్చగొట్టారు మమ్మల్ని, మేము ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న నేపథ్యంలో మేము ఆ, నిలదీశాం ప్రభుత్వాన్ని. ధర్నాలు ఏదైతే విద్యార్థులు అనేక మంది 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. వారికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఏదైనా కాలేజీకి వెళ్తే చదువు పూర్తయిన వారి విద్యార్థులకు చదువు పూర్తయితే వారికి సంబంధించిన పూర్తి స్థాయిలో వారికి రీంబర్స్మెంట్ రాకపోవడంతో పూర్తిగా వారు అందరినీ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని అయితే చెప్తున్నారు.